గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడంపై పెట్టిన శ్రద్ధ విద్యాలయాలపై పెట్టలేదని మంత్రి నారాయణ మండిపడ్డారు. నెల్లూరులో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మూతపడిన వీఆర్సీ పాఠశాల పునర్నిర్మాణ పనులను కమిషనర్ నందన్తో కలిసి మంత్రి పరిశీలించారు. వీఆర్ హైస్కూల్ని ఆధునీకరించి నిరుపేద విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామన్నారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, వీఆర్ కళాశాల, వీఆర్ హై స్కూలు అనేది నెల్లూరు నడిఒడ్డులో ఉన్న స్కూలు. ఒకప్పుడు ఇదే స్కూలు, ఇదే కాలేజీలో, ఈ క్యాంపస్లో మొత్తం 8,000 పైగా స్టూడెంట్స్ ఉండేవాడు. నేను చదివేటప్పుడు కానీ, నేను ఈ కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ 8,000 పైగా 3 షిఫ్ట్లు. మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్, రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ 2. అంటే స్ట్రెంత్ ఎక్కువైపోయింది, రూములు లేవు, 3 షిఫ్ట్లు నడిపారు. అలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ని మూసేశారు. నిజంగా గత ప్రభుత్వం నిర్విరామంలో ఒక భాగం. అంటే ఆ స్కూల్ని మూసేశారు, చక్కటి స్కూలు. అయితే నేను మళ్ళా 2014-19లో ఇదే స్కూల్ పైన 11th క్లాస్ అండ్ 12th క్లాసు 300 మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు. ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం. ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఐఐటీన్స్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా హాస్టల్ ఎత్తేసింది. అంటే గత ప్రభుత్వం వ్యక్తుల మీద, మనుషుల మీద, నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు, ఉన్నవి కూడా ఎత్తేసేయడమే వాళ్ళ టార్గెట్. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ ప్లానింగ్. ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ, ఒక ప్లానింగ్గా లేక నాశనం చేశారు. అయితే 2024లో మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూల్ని, ఏదైతే నేను చదివాను, ఈ స్కూల్లో నేను చదివా, ఈ కళాశాలను చదివా, ఇక్కడ ఉద్యోగం చేశా, దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు. ఇది ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో రూములు చాలా చక్కగా చేశారు. ఇంకా కూడా చేయాల్సింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది, ఓన్లీ ఫినిషింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు. రేపు ఎల్లుండో కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ పై రూమ్లు వాళ్ళకి ఇస్తే చేస్తారు. ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ చేయమన్నాను ఈ పిల్లలకి. ఏ పిల్లల్ని అయితే ఇక్కడ పెడుతున్నాము, పేదలు, నిరుపేదలు, నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి పేద నిరుపేద విద్యార్థులకు పెట్టాలనే ఉద్దేశంతో కమిషనర్ గారికి చెప్పాను. పేదలు, నిరుపేదలు అంటే డెఫినేషన్ ఏంటంటే తల్లులు లేని వాళ్ళు, తండ్రులు లేని పేదవాళ్ళు, అదేవిధంగా బీడీలు చుట్టలు చుట్టుకునే వాళ్ళు, ఉదయాన్నే ఇళ్లలో వంట పని చేయడానికి కానీ, పాసి పని చేయడానికి పోయేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే నేను ఎలక్షన్స్ ముందు 84,000 తిరిగా డోర్ టు డోర్. వాళ్ళందరినీ నా కళ్ళతో చూసి, చెవులతో విన్నా, వాళ్ళ పరిస్థితి చూశా. కాబట్టి ఏదో ఒకటి వీళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇక్కడ ఒక 1000 మంది పిల్లలకి, నెక్స్ట్ ఇయర్ అయితే 2,000, ఆ తర్వాత ఇయర్ 3,000 చేయాలనే ఉద్దేశంతో 1000 మందికి చక్కగా ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. నేను ఏం చెప్తున్నా, కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, నారాయణ కావచ్చు, సెక్స్ కావచ్చు, అవి కావచ్చు, వాటికంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చేయాలని అటు విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడాను, అధికారులతో మాట్లాడాను, లోకల్గా కలెక్టర్ గారు జేసీతో మాట్లాడాను, మున్సిపల్ కమిషనర్ మాట్లాడాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తుంది, ఈవినింగ్ స్నాక్స్ అరేంజ్ చేస్తుంది, మధ్యాహ్నం ఎట్టా ప్రభుత్వం పెడుతుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, పిల్లల్ని తీసుకురావటం కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాడు పిల్లల్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ ఇంటికాడ వదిలే ఏర్పాటు కూడా వాళ్ళే చేస్తారు. ఇలా ఒక చక్కటి, అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పిల్లలకి చక్కటి ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే నేను చదివిన స్కూలు, నేను పనిచేసిన కాలేజీ, అందువల్ల
ఎమ్మెల్యే కాకముందే అంటే ఎలక్షన్స్ ముందే నేను చెప్పా, ప్రభుత్వం వస్తే ఈ స్కూల్లో కనీసం 2000 మంది పిల్లలు చదివితే చేస్తానని. ఫస్ట్ ఇయర్ 1000, సెకండ్ ఇయర్ 1000, థర్డ్ ఇయర్ కూడా ఇంకో 1000 చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని పేదలు నిరుపేదలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.